49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. రవి సార్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు మలుపు తిరగబోతున్నాయి సార్? వెరీ రీసెంట్గా ఎన్నికలు చూసాము. మార్పు పేరుతో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, సరే కొత్త సీఎం వచ్చారు, కొత్త పార్టీ వచ్చింది. ఇవన్నీ తర్వాత మళ్ళీ సడన్గా ఇంకేమైనా మార్పుల్ని మనం చూడబోతున్నామా సార్? నిజంగా అంటే ఆ మాటలు కీలక నాయకులు చేస్తున్న మాటలు చూస్తే వాటికి ఆధారం ఏంటి, ఎందుకు మాట్లాడుతున్నారని సందేహం కలుగుతుంది. మీరు అన్నట్టుగా కొత్త సీఎం రావడమే కాదు, ఆయన దావోస్ వెళ్ళి 10 రోజులు గడిపి ఒప్పందాలు కూడా చేసుకొని వచ్చారు, కొత్త నియామకాలు మొదలు పెట్టారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ కేటీఆర్ లాంటి ముఖ్యమైన వ్యక్తి, నిజానికి వర్కింగ్ చీఫ్ మినిస్టర్ కదా గత ప్రభుత్వంలో, ఆయన 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ను మీరు ముఖ్యమంత్రిగా చూస్తారని నిన్న అంటున్నారు. వాళ్ళ పత్రికలోనే కూడా చూశాను. 2 ఏళ్లలో ఎలా చూస్తారంటే మళ్ళీ ఎన్నికలు వస్తాయా, ఈ ప్రభుత్వం పడిపోతుందా, ఎవరు పడగొడతారు, పడగొట్టడానికి వాళ్ళకి అవకాశం అంత బలం వాళ్ళకు ఉందా అంటే నిజంగా ఇది ఆధారాలతో మాట్లాడిన మాట, లేకపోతే ఊరికే తమ వాళ్ళను ఉత్సాహపరచడానికి మాట్లాడినటువంటి నిరాధారమైన ఊహాగానము, లేకపోతే వదులుతున్నటువంటి బాణాలు వేస్తే అవే తగులుతాయిలే అని చేస్తున్నారు, సందేహం కలుగుతుంది. కానీ తెలుగు ప్రజలు అయితే ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ను దించినప్పుడు వాళ్ళేమీ ఆమోదించలేదు. ఎప్పుడు కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను 1-2 ఏళ్లలో అర్ధంతరంగా పడగొట్టడము అన్నదాన్ని అయితే ఆమోదించే ప్రశ్న ఏమి ఉండదు. లాంగ్ రన్ లో అంత బలం బీఆర్ఎస్కి ఉందా? లేని బలానికి బీజేపీ వచ్చి బీఆర్ఎస్ను మళ్ళీ గెలిపించి కూర్చోబెట్టడానికి వాళ్ళు ఎందుకు సిద్ధమవుతారు? ఇంకా మూడవ ముఖ్యమైన విషయం ఏక్నాథ్ షిండే, అది కూడా రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే అవుతారు అన్నప్పుడు, అంటే ఇప్పుడు వాళ్ళు గెలిచిన ప్రభుత్వం కాకుండా వేరే వాళ్ళ అధికారంలోకి రావాలంటే తప్పకుండా ఏక్నాథ్ షిండేనో నాదెండ్ల భాస్కరరావో అవును ఇంకెవరో దొరకాలి. ఇప్పుడు ఏక్నాథ్ షిండే వచ్చి బీఆర్ఎస్ తో కలుస్తాడా? అసలు ఏక్నాథ్ షిండే ఆల్రెడీ సీఎం, మళ్ళీ ఏక్నాథ్ షిండే బీఆర్ఎస్ లో నుంచి ఏక్నాథ్ షిండే ఎవరన్నా వెళ్ళి కాంగ్రెస్ తో కలిసే అవకాశం ఉంది అని చాలా మంది చెప్తుంటే, రేవంత్ రెడ్డి తనే ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఎందుకు ఏక్నాథ్ షిండే అవుతాడు? ఎవరికి వ్యతిరేకంగా అవుతాడు? ఎవరిని తన ప్రభుత్వాన్ని తనే చీల్చుకోవడానికి ఏక్నాథ్ షిండే అవుతాడా? కేటీఆర్ మాటల్లో క్లారిటీ కానీ దానితో అన్వయం అంటారే పొంతన ఎంత మాత్రం లేదు. రెండోది నేను అన్నట్టుగా బీఆర్ఎస్లోనే నిజానికి ఇప్పుడు 4 వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఆయనకు పుష్పగుచ్చాలు సమర్పించి చాలా, అది ఎలా ఉంది చెప్పండి, పూర్తిగా అభినందన సత్కారం ఇస్తున్నట్టుగా ఉంది తప్ప వాళ్ళు 2వ రోజు వివరణ ఇచ్చినట్టుగా మేము సమస్యల గురించి మాట్లాడడానికి వెళ్ళామంటే. గతంలో ఈ మాట వినిపించేశారు, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళి కలిసాము సీఎంని అనే మాట పదే పదే వచ్చేది. అంటే ఆపరేషన్ ఆకర్షకు అనేక రూపాల్లో అభివృద్ధి కూడా ఒక రూపం. కేసీఆర్ చాలా వరకు ఆ పేరుతోనే అందరినీ కలిపేసుకున్నాడు. కానీ ఒకటైతే నిజం కదా, అక్కడ కనీసం సింగిల్గా వెళ్ళేవాడు. అభివృద్ధి కోసం మాట్లాడదలుచుకుంటే మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన వెళ్తాడు, ఇంకొక పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన వెళ్తాడు, అంతేగాని 4 కలిసి వెళ్ళి చేయడం అనేది గతంలో మనం ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఇక్కడ తప్పకుండా అది ఒక రాజకీయ కలయికే. ఆ కలయిక తర్వాత ఏమవుతుంది, ఎందుకు వెళ్ళారు అన్నది వేరే ప్రశ్న. కానీ అదేదో రొటీన్ మీటింగు, ప్రోటోకాల్ సమస్యలు చర్చించడానికి వెళ్ళాము, ఇలాంటి అంశాలు అయితే సామూహిక చర్చకు సంబంధించిన అంశాలు ఇవి కావు. అంటే ఉదాహరణకి ఏ పంటల బీమా గురించో, విత్తనాల సమస్య గురించో, లేకపోతే ఇరిగేషన్ ఇష్యూస్ అయితే 4 వెళ్ళి కలిసి వెళ్ళొచ్చు, అందులో ఏం లేదు. కానీ తమ నియోజకవర్గాలు తమ వ్యక్తిగత అంశాలకు అలా వెళ్ళరు. కాబట్టి ఇక్కడ చెప్తున్న దానికి జరిగిన దానికి మధ్యలో ఏదో తేడా ఉంది. అది కూడా కాకుండా వెళ్ళిన వాళ్ళలో కొంతమంది రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితులు కావటం, అవును, హరీష్ రావు జిల్లాకు చెందిన వాళ్ళు కావటం కూడా ఈ సందేహాలు, ఈ ప్రశ్నలు పెంచుతుంది. గతంలో అదే పార్టీలో ఉండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత కొంచెం రిలేషన్ కూడా వాళ్ళకి కలిసి ఉంది అనే మాట కూడా వినిపిస్తుంది. అఫ్ కోర్స్ ప్రభాకర్ రెడ్డి రేవంత్ రెడ్డికి సన్నిహితుడి కింద, మంచి దగ్గర వాడి కింద లెక్క. మిగతా వాళ్ళు కూడా వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇంకొక ప్రశ్న ఏంటంటే, దీనికి బీఆర్ఎస్ యాంగిల్ ఒకటి, కాంగ్రెస్ యాంగిల్ ఒకటి. బీజేపీ రఘునందన్ నిజానికి తీవ్రంగా దాడి చేస్తున్నాడు. బీజేపీకి నిజానికి పెద్ద ప్రమేయం లేదు, కానీ ఒక ప్రమేయం కనిపిస్తుంది. సో హరీష్ రావుకి చెప్పకుండా వస్తారా, తెలిసే వచ్చారు అనే మాట బీజేపీ యాంగిల్ నేను అనేది. ఈ మధ్య పత్రికలో రాసిందేంటి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి కలిసి ప్రధానమంత్రి మోదీని
తో మాట్లాడినప్పుడు ఆయన మీకేం పర్వాలేదు మీ వెనక నేను ఉంటాను, మీరు బీఆర్ఎస్ను ముక్కలు చేసేయండి, అది లేకుండా ఉంటే నేను చూసుకుంటాను మిగిలినని ఆయన భరోసా ఇచ్చారని ఆ మీడియా అధినేత చాలా సాధికారికంగా రాశాడు. వాళ్ళిద్దరు వెళ్ళినప్పుడు ప్రధాని చెప్పిన విషయాన్ని వాళ్ళకు బాగా సన్నిహితుడైన ముఖ్యమంత్రికి బాగా సన్నిహితుడైన ఆయన ఇలా రాస్తున్నాడు అంటే ఇంతవరకు ఖండన రాలేదు. ఇంకోటి బీజేపీ ప్రధానమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్రం గురించి తీల్చమని చెప్పడం, బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అయ్యే అవకాశం ఎలా ఉంటుంది అసలు? ఇంక ఎవరు రైవల్స్ ఎవరు ఉంటారు అప్పుడు? కానీ కాకపోతే మరి ఈయన ఎవరు కేటీఆర్ కూడా అదే కామెంట్ చేస్తున్నాడు, వాళ్ళేమో రాస్తున్నారు, దాన్ని వీళ్ళు కాదంటలేదు. కాబట్టి మీరు అన్నట్టుగా చాలా చిత్ర విచిత్ర పరిభ్రమణాలు అయితే తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నాయి. సార్ దీంట్లో ఇంకొకటి సార్, తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నటువంటి మాట కూడా ఎలా చూడొచ్చు సార్? మేము కనుక గేట్లను ఒక్కసారి ఓపెన్ చేసినట్టయితే మా దగ్గరికి రావడానికి బోల్డ్ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు అనే మాట అది ఉండొచ్చు. ఎందుకంటే చాలాసార్లు అటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి. కానీ కనీసం లోక్సభ ఎన్నికల వరకు ఏదో చూస్తారు అని ఒక జనరల్ పర్సెప్షన్ బయట అందరిలో ఏముందంటే లోక్సభ ఎన్నికల వరకు వెయిట్ చేస్తారు. లోక్సభ ఎన్నికలైన తర్వాత కేంద్రంలో ఎవరు వస్తారు, రాష్ట్రంలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి, దీన్ని బట్టి ఒక అంచనాకు రావచ్చు. ఇంత లోపల వ్యక్తిగత సంబంధాలు ఉన్న వాళ్ళు కలుస్తూ ఉంటారు, అది సమస్య లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ గేట్లు మూసింది, వీళ్ళకి ఇదివరకు గేట్లు వాళ్ళు తీస్తే అంటే వీళ్ళు కూడా మూసుకొని ఉన్నారు, తీసే ఉన్నాయి, ఇప్పుడు ద్వారము తెరిచే ఉంది. కాంగ్రెస్ వాళ్ళు గేట్ మూసుకున్నారని నేను అనుకోను, కానీ వాళ్ళు పెద్ద అగ్రెసివ్గా అయితే లేరు. ముందు ఇతర అంశాలు వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ కాపాడుకోవడంలో చాలా అగ్రెసివ్గా ఉంది, అందులో ఏం డౌట్ లేదు. వాళ్ళు గేట్లు పూర్తిగా మూసున్నారు. కాబట్టి ఈ నలుగురు వెళ్ళి కలిసిన వాళ్ళను రెండో రోజే వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ ఇప్పించటము, మేము పనుల కోసం వెళ్ళాము, చెప్పే వెళ్ళాము, ఇదంతా చెప్పటం. ఇందులో మళ్ళీ హరీష్ వర్సెస్ కేసీఆర్ ఫ్యామిలీ అనే ఒక కాంట్రడిక్షన్ ఉంది అని కొంతమంది కనిపెట్టడం, బీజేపీ ముఖ్యంగా అలాంటి ఆరోపణ చేయటం. దాని మీద మరి వాళ్ళు ఏం చెప్తారో మనం చూడాలి. కానీ ఏదైనా విధానపరమైన అంశాలు, ప్రజా సమస్యలు వాటిని తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడు కేటీఆర్ ఉదాహరణకు ఈ ఉచిత బస్సు లేకపోతే రైతు బంధు ఇట్లాంటివి మాట్లాడారు, వెల్ అండ్ గుడ్, వాటి మీద మాట్లాడవచ్చు, రిప్రజెంట్ చేయొచ్చు. అలాగే వాళ్ళ వెర్షన్ కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మేడిగడ్డ బ్యారేజ్ గురించి కానీ, ఇప్పుడు తాజాగా అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాదాద్రి నిర్మాణంలో కూడా ఏదో కుంభకోణం ఉందని ఆయన చెప్తున్నారు. సో అన్నిట్లో ఈ విధమైనటువంటివి రాబోతున్నాయా, వస్తే మరి ఫ్యాక్ట్స్ వాళ్ళు ఏం చెప్తారు? ఇవన్నీ పారదర్శకంగా జరగాల్సిన అవసరం మటుకు చాలా ఉంది. బట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మిగతా విషయాలు ఎలా ఉన్నా సరే వాళ్ళు ఒకరినొకరు ఏదో పడగొట్టేస్తాము, కూల్చేస్తాము, అది కాదు ఇది కాదు అన్న పద్ధతుల్లో రోజు కయ్యాలు పెంచుకోవడం మటుకు మంచిది కాదు. సార్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు దీనికి సంబంధించి అంటే హరీష్ రావుకు తెలియకుండానే నలుగురు వెళ్ళి కలిసారా అనే మాట గురించి అయితే హైలైట్ చేస్తూ రఘునందన్ మాట్లాడారు తప్ప, అక్కడ వచ్చినటువంటి అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడ రేవంత్ రెడ్డికి భట్టి విక్రమార్కకి ఇద్దరికి చెప్పారు, దాన్ని చీల్చే ప్రయత్నం మేము ఉన్నాము అని. దాని గురించి ఇంకా ఎందుకని బీజేపీ నిజమే, అది ఎందుకో మనం తెలంగాణలో చూస్తాము. రేవంత్ రెడ్డి కూడా బీజేపీ మీద ఇప్పటికి తీవ్ర విమర్శ చేసి చాలా తక్కువ. ఒక్కటే అయోధ్య విషయంలో మటుకు అయోధ్య అయినా రాముడైనా భద్రాచలమైనా ఒకటి అదొకటి అన్నారు, అంతవరకు మనం చెప్పొచ్చు. కానీ మిగిలిన అంశాల్లో ఆయన దాదాపు లేదు. పైగా నేను ఎలా అడిగితే ఇప్పుడు కూడా మెహదీపట్నం దగ్గర అదేదో స్థలం ఇస్తా ఉన్నారని, అంటే మేము సరిగ్గా అడిగాం కాబట్టి మోదీ బాగా స్పందిస్తున్నారు, కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా అడగలేదు అని చెప్పడం తప్ప మాకు రావాల్సినవి రావట్లేదు అనే వైఖరి వాళ్ళు ఇప్పటికి కూడా తీసుకుంటున్నట్టుగా లేదు. ఇంకా రెండవ వైపున హరీష్ రావు ఆ ఫ్యాక్టర్, మరి రఘునందన్ అది చెప్పాలి కదా, మేము ఎందుకు అడుగుతాం, మాకు వాళ్ళకు ఏంటని వాళ్ళు చెప్పట్లేదు. అక్కడే సందేహాలు. అంటే బీజేపీ ఒక విషయంలో బాగా తెలుసు కదా, ఇద్దరి మధ్యన మూడో వాడికి లాభం అని, ఇద్దరి మధ్యలో పెట్టి తను ఇప్పుడు లెట్ దెమ్ ఫైట్ అనే దాన్ని ప్రోత్సహిస్తారు. ఎవరికి చెప్పే మాటలు వాళ్ళకి చెప్తారు. కాబట్టి ఆ వాళ్ళలో ఆ ట్రాప్లో పడకూడదు అన్నది ఇక్కడ ముఖ్యమైనటువంటి లెసన్. కానీ ఇప్పుడు కవిత అయోధ్య మీద పెట్టిన ట్వీట్లు చూసినా, కాంగ్రెస్ డిఎన్ఏ హిందూ వ్యతిరేకం అని చెప్పడం చూసినా కొంచెము ఆ బీజేపీ గొంతు కొంచెం వినిపిస్తుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ను వేరే 100 విమర్శలు చేయొచ్చు, కానీ డిఎన్ఏ హిందూ వ్యతిరేకం అని చెప్పాల్సిన అవసరం బీఆర్ఎస్ వాస్తవానికి అది పూర్తిగా బీజేపీ టైప్ ఆఫ్ కామెంట్. అందుకని వీళ్ళు పోటీ పడుతున్నట్టు అయితే కనిపిస్తుంది. కొంచెం అవతల వాళ్ళ మీద ముద్ర వేసే ఒక పోటీ బాగా పడుతున్నట్టుంది.
అండ్ అన్నింటిని మించిన ప్రశ్న కేసీఆర్ రెండేళ్లలో మళ్ళీ ముఖ్యమంత్రి ఎలా అవుతారు, ఎవరు చేస్తారు. ఒకవేళ నిజంగా అక్కడ ఏమన్నా ఏమని చూడండి కవిత, మీరు బీఆర్ఎస్ వాళ్ళు మాతో చాలామంది టచ్లు ఉన్నారు, గేట్లు తెరిస్తే వస్తారని తుమ్మలు అంటుంటే, కాంగ్రెస్లో అనేక మంది ఇప్పటికే కేసీఆర్తో టచ్లో ఉన్నారని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. ఎందుకు అసలు ఈ ఫిరాయింపు రాజకీయాలు, ఆపరేషన్ ఆకర్షణలు? ఖచ్చితంగా 2 నెలలు కూడా కంప్లీట్ కూడా కాకముందే మరీ అంత అసహనం, మరీ అంత తొందరపాటు. ఎప్పుడైనా అసలు ప్రభుత్వాలను పడగొట్టడం అన్డెమోక్రటిక్, అది సరికాదు. కాకపోయినా అసలు కనీసం గ్రేస్ పీరియడ్ ఇప్పుడు 100 రోజులు ఎక్కడ కూడా కాకుండానే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? బొత్తిగా ఇది సరికాదు. వీటిని రాజకీయంగా ప్రజాస్వామికంగా ఆలోచించాల్సిందే తప్ప ఇవన్నీ కలిసి బీజేపీకో లేదా ఇంకొకరికో అవకాశం ఇవ్వడం ఎంత మాత్రం మంచిది కాదు. సార్, ఇప్పుడు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు ఏదైనా లింక్ చేసుకొని మాట్లాడుతున్న అంశాలుగా అనుకోవచ్చా సార్ వీటిని? అన్నిటికీ ఇప్పుడు ఉదాహరణకు మెదక్, ఇప్పుడు 4 ఎమ్మెల్యేలు వెళ్ళి కలిసింది తీసుకోండి. మెదక్లో కవిత పోటీ చేస్తానంటున్నారు. మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినా బాగా పర్ఫామ్ చేసింది హైదరాబాద్ పరిసరాలు, మెదక్. హైదరాబాద్కు కేటీఆర్ ఇన్ఛార్జి, మెదక్కు హరీష్ రావు ఇన్ఛార్జి. సెకండ్ నాయకులు, 2వ తరం లేదా 2వ శ్రేణి నాయకులు. ఇప్పుడు వాళ్ళ మధ్య ఇది సంబంధం ఉంది, అందుకని అది ఇష్టం లేక హరీష్ రావు చేయించాడని ఒక పెద్ద ప్రచారం బీఆర్ఎస్ వర్గాలు కూడా చేస్తున్నారు. వాళ్ళకి దగ్గరగా ఉండేవాళ్ళు కూడా, నాతో కూడా 1-2 అటువంటి మాటలే అంటున్నారు. ఇంకా రెండో వైపున ఈ ఎన్నికల్లో 12 మంది కాంగ్రెస్కి ఎక్కువ స్థానాలు వస్తాయి, బీజేపీ నెక్స్ట్ ఉంటుంది, బీఆర్ఎస్ అసలు తుడిచిపెట్టుకుపోతుంది, 2 స్థానాలు అట్లా వస్తే వాళ్ళకి ఎక్కువ. అందుకని ఆ కేసీఆర్ లేదా కేటీఆర్, హరీష్, కవిత ఇట్లా వాళ్ళ కుటుంబ సభ్యులను పెట్టి ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నారు. కానీ చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఆసక్తి చూపించట్లేదు లోక్సభ కోసం పోటీ చేసి ఖర్చులు అవన్నీ కూడా భరించడానికి. ఆ క్రైసిస్ కూడా దీనికి కారణం అవుతుంది అని చెప్తున్నారు. కాంగ్రెస్ యాంగిల్ తీసుకుంటే అభ్యర్థులుగా నిలబెట్టడానికి అవతలి పార్టీలో ఉన్న వాళ్ళనైనా ఆకర్షించి చేర్చుకుంటే మన పని కొంత తేలిక అవుతుంది. మొన్ననే అన్ని రిసోర్సెస్ అన్ని వాడేసాము, దానికోసమే పాత బిల్లులు మంజూరు చేయించుకోవటం, వాటిని కొంచెం చేతులు మార్చుకోవటం ఇది కూడా జరుగుతుంది అని కూడా బెల్ట్ షాపులకు సంబంధించి ముందుగానే చాలా అంటున్నారు. ఇవన్నీ ఆరోపణలు ఎన్ని ఇంకోటి ఎలా ఉన్నా కానీ, బట్ ఒక పెద్ద రాజకీయమైన మథనం అయితే జరుగుతున్నట్టుగా ఉంది. అంటే వీకెండ్ పవర్లెస్, కొంచెం పవర్ కోల్పోయిన బీఆర్ఎస్, ఇటువైపునేమో ఇప్పుడు పవర్లోకి వచ్చినప్పటికీ ఆర్థిక వనరులు అవి పెద్దగా లేకపోవటం, అనేక ప్రతికూలత మధ్య నిలదొక్కుని లోక్సభ ఎన్నికలే టెస్టింగ్ పీరియడ్ లాగా పెట్టుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు తెచ్చుకొని నిలబడడం అన్నది కాంగ్రెస్ పార్టీకి దాని మనుగడకు కూడా చాలా అవసరం అవుతుంది తెలంగాణలో. సో అదే మనకు కాంగ్రెస్ పార్టీకా రేవంత్ రెడ్డికా సార్ అక్కడ ఎవరి మనుగడ లేకుంటే ఎవరి కెపాసిటీ ఎంత ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డెఫినెట్గా రేవంత్ రెడ్డికే ఛాలెంజ్. ఎందుకంటే కెప్టెన్ ఆయనే కదా ఇప్పటికి, పిసిసి అధ్యక్షుడు కూడా ఆయన. ఒకవేళ వేరే వాళ్ళని పెట్టారు అనుకున్నప్పటికీ ఈ 2 నెలల్లో ఏం పెట్టరు. సో రేవంత్ రెడ్డికి తప్పకుండా టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఎన్నికలు ఇమీడియట్ టెస్ట్గా, ఇమీడియట్ ఛాలెంజ్గా ఎన్నుకుంటాయి. బీజేపీ ఫోకస్ కూడా అసెంబ్లీ కంటే కూడా ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. అసెంబ్లీ అప్పుడు కాంగ్రెస్ రాకుండా చేయటమే వాళ్ళ టార్గెట్, ఎజెండా ఉంది. కానీ ఇప్పుడు సీట్లు గెలవడం కూడా వాళ్ళకు ఒక ముఖ్యమైన ఎజెండా. ఎందుకంటే మీరు అయోధ్యకు కూడా వెళ్ళొచ్చినట్టున్నారు కదా, అయోధ్యలో రాముడిని పెట్టి రామరాజ్యం వస్తుంది అని చెప్పాడు మోదీ. మన రాముడు వచ్చాడని మోడీ చెప్తే రామరాజ్యం వచ్చిందని మోహన్ భగవత్ చెప్పాడు. బట్ ఎన్ని చెప్పినా జాతీయ స్థాయిలో ఒక 70-80 స్థానాలు బీజేపీకి తగ్గొచ్చు. ఉదాహరణకు అది ఇందాక కూడా చెప్తున్నా, 5 రాష్ట్రాల ఎన్నికలు తీసుకుంటే 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్కి ఇంతకుముందు 5 స్థానాలు వచ్చాయి 64లో. కానీ వచ్చే ఎన్నికల్లో వాళ్ళకు అసెంబ్లీ లెక్కల ప్రకారం చూసినా 30 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఇట్లా ఒక 70-80-90 దాకా గ్యాప్ రావచ్చు వాళ్ళకని. కాబట్టి ఎవరి సీట్ కౌంట్స్ అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. అందుకని ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.